వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ నెట్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీరు మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. అవన్నీ మీకు డెఫినెట్గా నచ్చుతాయండి. మనకి ఈ బ్లౌజ్ డిజైన్స్ వచ్చేసి పట్టు శారీస్ అయినా, ఫ్యాన్సీ, డైలీ వేర్, సిల్క్, కాటన్ ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్ అయినా బాగుంటాయండి. ఇక ఈ బ్యాక్ నెక్స్కి మనం నెట్ క్లాత్ యూస్ చేసి చూపిస్తున్నానండి. ఇందులో చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి. ఇప్పటివరకు మీరు ఎందులో కూడా చూసి ఉండరు ఇలాంటి డిజైన్స్. మనకి యూ, స్క్వేర్, స్టార్, వి, అలాగే మనకి ఐకట్ మోడల్లో డబుల్ ఐకట్ కూడా ఉన్నాయి. అలాంటి మోడల్స్ పెట్టుకుంటూనే మనకు బటన్స్ కానివ్వండి, పోట్లిప్ బటన్స్, బౌ మోడల్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా యూనిక్గా ఉన్నాయి ఇందులో కలెక్షన్స్ అన్నీ కూడా. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక మనం బ్యాక్ నెక్కి మనం ఈ నెట్ పెట్టుకున్న టైంలో దాని నెక్ అనేది హైలైట్ కావాలి అంటే ఆపోజిట్ కలర్ పెట్టుకుంటే బాగుంటుందండి. శారీ కలర్ పెట్టుకోండి. అలాగే పెట్టుకున్నాక ఆ నెక్ని ఇంకా చూడడానికి అట్రాక్టివ్గా కనిపించాలంటే పైపింగ్ కానీ లేదా లేస్ కానీ వేసుకున్నట్లయితే బాగుంటుంది. మీరు ఒకవేళ పట్టు శారీస్కి ట్రై చేస్తే గోల్డ్ లేస్ వేసుకోండి. ఫ్యాన్సీకి అయితే మనకి బార్డర్ ఏది ఉంటుందో అది వేసుకొనైనా లేదా సిల్వర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, బ్యాక్ నెక్ అయితే మనకి వి షేప్, స్టార్, స్క్వేర్, అలాగే మనకి బ్యాక్ నెక్కి సింగిల్ కలర్వి కూడా ఉన్నాయి, అలాగే 2 కలర్వి కూడా ఉన్నాయండి. మనకు శారీ మొత్తం సింగిల్ కలర్ ఉంటే ఏ విధంగా స్టిచ్ చేయించుకోవచ్చో, 2 కలర్స్ ఉంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియో చూస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్, జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, ఇలా ఒకటేంటి A to Z అన్ని కలెక్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో మీకు నచ్చిన వీడియోస్ అన్నిటిని చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇందులో అయితే డిజైన్స్ మిస్ అవ్వద్దు. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.